ములుగు జిల్లాలో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి మరువక ముందే మరో యువ రైతు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పిండి రమేష్ అనే యువ రైతు మృతి చెందాడు. గోవిందరావుపేట మండలం దుంపెలిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులో అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పిండి రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానిస్టేబుల్ ప్రవీణ్ విద్యుత్ షాక్తో గ్రే హౌన్స్లో మృతి చెందారు. ఇక కూంబింగ్ చేస్తూ ఉండగా వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆయన మరణించారు. కాటారం శివారు వస్తూర్పల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక రేపు సీఎం పర్యటన నేపథ్యంలో గ్రే హౌన్స్లో దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లాలో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి మరువక ముందే మరో యువ రైతు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పిండి రమేష్ అనే యువ రైతు మృతి చెందాడు. ఇక గోవిందరావుపేట మండలం దుంపెలిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాలో విషాద ఛాయలనుకునే చెప్పుకోవచ్చు. ఉదయం ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటన చేయించబోతున్నారు. ఈ పర్యటన సందర్భించి కూడా గ్రే హౌన్స్ పోలీసులు కావచ్చు, మొత్తం భూపాలపల్లి జిల్లా పోలీసులు అంతా కాటారము, మహదేపూరు, మల్హార్ మండలం అంతా కూడా ఒక కూంబింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ కూంబింగ్ నిర్వహించినటువంటి క్రమంలో ఇటు కాటారం మండలం సంబంధించి సుల్తానాపూర్ దగ్గర వేటకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి గ్రే హౌన్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన మరొక ముందే మళ్ళీ ఇవాళ ఉదయం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెంలో ఒక యువ రైతు పిండి రమేష్ అనేటువంటి యువ రైతు విద్యుత్ షాక్తో కూడా మృతి చెందిన పరిస్థితి. వేటగాళ్లు అమర్చినటువంటి ఈ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వేటగాళ్లు మొత్తం ఈ జంతువుల కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ తీగలు షాకు గురి కారణంగానే వీరిద్దరు కూడా చనిపోయినట్టు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. మొత్తం కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వెలిపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రే హౌన్స్ కానిస్టేబుల్ సంబంధించిన ప్రవీణ్ మృతదేహం అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీ దగ్గర ఉంది. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో పోలీసు బలగాలంతా కూడా సరిహద్దు ప్రాంతం అంతా మేడిగడ్డ, కాటారం, మహదేపూరు, మల్హార్ మండలం సంబంధించి అంతా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు, ఎందుకంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం పోలీసు బలగాలు మోహించి గ్రే హౌండ్ పెద్ద ఎత్తున అక్కడ ఉండి ఎక్కడ మొత్తం కెనాల్ దగ్గర కావచ్చు అటవీ ప్రాంతం అంతా కూడా ఒక కూంబింగ్ నిర్వహించినటువంటి ప్రాంతంలోనే ఈ కూంబింగ్ చేస్తూ విధులు ఉండగానే ఈ ప్రవీణ్ వేటగాళ్లు ఏర్పాటు చేసినటువంటి కరెంటు తీగలకు షాక్తో మృతి చెందినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు వర్గాలు కూడా ఒక విషాద ఛాయలనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన మరొక ముందే మరి ములుగు జిల్లా గోవిందరావుపల్లి దుంపెల్లిగూడెంలో ఒక యువ రైతు మృతి అనేది చాలా విషయాలనుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అతను వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వేటగాళ్లు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన పరిస్థితి. ఎవరైతే ఈ వేటగాళ్లు జంతువుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నారో వారందరిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు మిగతా ప్రజలంతా చెప్పినటువంటి పరిస్థితి. రెగ్యులర్గా ఇటు ఏజెన్సీ ప్రాంతం ఎక్కడైతే ములుగు, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం, ఇటు కన్నాయిగూడెం కావచ్చు, ఇటు గోవిందరావుపేట, పసరా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలేమో ఇటు మన కాళేశ్వరం దగ్గర కావచ్చు, కాటారం, మహదేపురం, టోటల్గా మొత్తం ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల దగ్గర వేటగాళ్లు తరచుగా జంతువుల కోసం ఒక విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి ఆ విద్యుత్ తీగలు కరెంట్ షాక్తో జంతువులు చనిపోయి పడతాయన్నటువంటి ఉద్దేశంతో వేటగాళ్లు ఇటువంటి పరిస్థితులు లేకుండా పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో ఇద్దరు చనిపోవడం అయితే చాలా విషాద ఛాయలనుకుని దీనికి
దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవీణ్కు సంబంధించి కుటుంబ సభ్యులకు చాలా సానుభూతి పలుకుతూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం కూడా ఆదుకునేందుకు అధికారులు సన్నద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇంకా ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవరు ఈ వేటగాళ్ళు ఎందుకోసం విద్యుత్ తీగలను అరేంజ్ చేస్తున్నారు, అరేంజ్ చేసేటప్పుడు ఎందుకు ఇట్లా ప్రాణాలకు మీద తీసుకొచ్చి యువ రైతులను కావచ్చు, ఇటు విధులు నిర్వహించినటువంటి పోలీసు కానిస్టేబుల్ కావచ్చు, అంటే ఎవరైనా చూడకుండా వెంటనే అటు నుంచి వెళ్తే ఆ తీగలు తగిలి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు వేటగాళ్లపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పరిస్థితి కనబడతా ఉంది. తిరుపతి, ఇప్పటికే రాష్ట్రం ఒక రైతుని, ఒక పోలీస్ అధికారిని అంటే కానిస్టేబుల్ని కోల్పోయింది. మరోసారి ఇలాంటివి జరగకుండా అంటే సీఎం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పై స్థాయి అధికారులు కూడా దీనిపై స్పందించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కుటుంబానికి ఆదుకునేటువంటి ప్రయత్నిస్తూ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మహదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే అధికారులు ఏర్పాట్లో నిమగ్నం అవ్వడం కావచ్చు, ఈ మొత్తం అధికారులంతా బిజీ ఉన్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా గ్రేహౌండ్ కానిస్టేబుల్ మృతి చెందినవైతే చాలా విషాద ఛాయలు ఒక పోలీసులకు అధికారులకు షాక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు మరి కాసేపట్లోనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు ప్రవీణ్ మృతదేహాన్ని అప్పగించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతాం. ఇప్పటికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ నుంచి కావచ్చు, ఫారెస్ట్ అధికారుల నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎవరు ఈ వేటగాళ్లు ఎందుకోసం విద్యుత్ తీగలను అరేంజ్ చేస్తున్నారు, ఈ విద్యుత్ తీగలను అరేంజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది యువకులు కావచ్చు, చాలా మంది వ్యవసాయ రైతులు, చాలా మంది ఎవరైతే అటువైపు వెళ్తారో పశువుల కాపర్లు కావచ్చు, ఇప్పటికే ఈ విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా గతంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా అటువంటి సంఘటన జరిగి ఇవాళ ములుగు జిల్లాలో యువ రైతు కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్ మృతి చెందడం అయితే చాలా హృదయ విదారక ఘటన కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెళ్ళిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ములుగు జిల్లా ఉన్నతాధికారులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.